నమస్తే వెల్కమ్ టు వీజీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ కల్పన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ రాహుల్ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 100 బస్సులు కాంగ్రెస్ నియోజకవర్గ నేత మాలోతు నెహ్రూ నాయక్ వెల్లడి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు ఓడినా సరే ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు పాదయాత్రలో జాంబాగ్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ ఏడున ఏపీ మంత్రి రోజాకు ఘనంగా సన్మానం మీడియా సమావేశంలో పలువురు సినీ ప్రముఖుల వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జామా మసీద్లో ముస్లిం సోదరులకు తహసీల్దార్ కాత్రోజ్ రమేష్ ఇఫ్తార్ విందును ఇచ్చారు 41 రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్షలు చేసి ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులు అందరూ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన అని ఆయన కోరారు కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ అనిల్ రెడ్డి జామా మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు ये रमज़ान के महीने में अपने मुसलमान भाइयों और बुजुर्ग लोग महीने में इफ्तार देने के लिए एक मौका दिए तो बहुत बहुत शुक्रिया। मैं भी कब से कि मौका देने के लिए देखा अब ये इस दिन मेरे को ये मौका आई बहुत खुशी की बात है। मैं सब लोगों को मुबारकबाद हमारी रेवेन्यू डिपार्टमेंट की तरफ से रमज़ान मुबारकबाद देते हुए आज इफ्तार लेने वाले के लिए सब लोगों को धन्यवाद बता रहे हैं। थैंक यू सर। రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధం దాడుల వ్యతిరేక కమిటీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సిపెల్లి రాజేశంను పాలకుర్తి మండలం మంజుపల్లి మారేడుపల్లి గ్రామాల విశ్వబ్రాహ్మణ కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ మాజీ సీనియర్ పాత్రికేయుడు చిలిముల మల్లేశం మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేసిన సిపెల్లి దాడుల వ్యతిరేకత కమిటీ కన్వీనర్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గుగ్గిల గంగాధరాచారి బ్రహ్మయ్యచారి కమలాకర్చారి సజ్జనపు శ్రీనివాసాచారి సజ్జనపు రవిచారి అవృత్తి నరసింహాచారి శ్రీపెల్లి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు విశ్వబ్రహ్మణ సంఘం తరఫు నుంచి తన ఏం పోస్టు జిల్లాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా విశ్వబ్రహ్మణ సంఘానికి ఇంకోటి ఉంది సార్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని నూర్ మసీద్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందులో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేసి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య ఎంపీపీ ఆర్మూర్ మహేష్ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి జెడ్పీ కోఆప్షన్ నెంబర్ మోయిస్ మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ సురేందర్ ప్రేమలత సొసైటీ చైర్మన్ శివ సారి నర్సయ్య పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరి అందరూ ఎట్లా తింటారు నిల్చొని ग्राउंड में आप इधर उधर आ जाइए
या अल्लाह हमारे सय्याद से हम सब की हिफाजत फरमा। या अल्लाह सुन्नत नबवी के मुताबिक ज़िंदगी गुजारने वाला बना। या अल्लाह सुन्नत पर चलना हमारे लिए आसान फरमा। या अल्लाह हमसे राज़ी हो जा। या अल्लाह जो मांगा उनको अता फरमा, जो मांगने से रह गया उनको बेमांगे अता फरमा। या अलैहि वसल्लम के सदक़े कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व आलिहि व अस्हाबिही अजमाईन बरहमतिक या अरहमर राहिमीन। चलो आप लोग हट जाना भाई, या सबको का सच्चा नमाजी बना। या अल्लाह हमारी नमाज़ों को कबूल फरमा। या अल्लाह हमारी इबादत को कबूल फरमा। या अल्लाह हमारे रोज़ों को कबूल फरमा। या अल्लाह हमारे तिलावत कलामुल्लाह को कबूल फरमा। या अल्लाह सबको रमज़ान के तलबानी नसीब फरमा। या अल्लाह रमज़ान के अंदर ज़्यादा से ज़्यादा कुरान करीम की तिलावत करने वाला बना। या अल्लाह कुरान करीम को समझने वाला बना। या अल्लाह कुरान करीम के मुताबिक ज़िंदगी गुजारने वाला बना। या अल्लाह अलैहि सलातो व सलाम जिस दौर पर ज़िंदगी गुजारने के लिए बना उसी दौर पर ज़िंदगी गुजारने की तौफीक अता फरमा। వరంగల్ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వచ్చే నెల 6న జరగనున్న కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభకు మండలం నుంచి వేలాదిగా రైతులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పార్టీ నియోజకవర్గ నేత మాలోతు నెహ్రూ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షుడు డిఎస్ జగదీష్, వార్డు కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు అనిల్, ఎంపీటీసీ నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. కర్షకులు, కార్యకర్తల సౌకర్యార్థం నియోజకవర్గ వ్యాప్తంగా 100 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శీలం మన డోర్నాకల్ టౌన్ శీలం మన కౌన్సిలర్, మరి అంబపాలెం ఎంపీటీసీ నాగేశ్వరరావు గారు, మా టౌన్ ప్రెసిడెంట్ మన తారచంద్ గారు, మరియు మండల పార్టీ అధ్యక్షులు జగదీష్ గారు, తర్వాత మన యాకేష్ గారు, ప్రవీణ్ గారు, ఖాదర్ బాబు గారు, మన టౌన్ మరి కృష్ణ గారు, మరి మన సీను గారు, మీరు మిగతా కార్యకర్తలందరికీ కూడా నా యొక్క అభినందనలు, మరియు నా మీడియా మిత్రులకు కూడా నా యొక్క అభినందనలు. రేపు 6వ తారీఖున జరగబోయే రాహుల్ గాంధీ గారి సభను, మరి రైతు సంఘర్షణ సభను కూడా అందరూ మా డోర్నకల్ కాన్స్టిట్యూన్సీ నుంచి రైతులందరూ, తర్వాత కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి పెద్ద ఎత్తున రేపు జరగబోయే సభను కూడా విజయవంతం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. మరి ఈ కాన్స్టిట్యూన్సీలో నా తరఫున ఆర్టీసీలో 100 బస్సులు నేను బుక్ చేయడం జరిగింది. మరి ఈ 100 బస్సులను కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి బూత్ వైజ్గా మేము బస్సులను తరలించడం జరుగుతుంది. ప్రతి బస్సులో కూడా 50 మంది చొప్పున కూడా ఎక్కాలని కూడా నేను మనవి చేస్తున్నా. మరి రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మీటింగ్ను మీరు అందరూ కూడా వచ్చి రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభకు మరి డోర్నకల్ కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుచున్నా. మరి ఈ యొక్క డోర్నకల్ కాన్స్టిట్యూన్సీకి నా తరఫున నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను 100 బస్సులు కూడా ఆర్టీసీలో బుక్ చేయడం జరిగింది. మరి ఆ బస్సులు కూడా ఒక్కొక్క మండలానికి ఏ విధంగా కావాలో కూడా ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. మరి ప్రతి గ్రామానికి వెళ్ళి మరి ఆ గ్రామంలో కమిటీలు వేసుకుంటాం, ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టుకుంటాం. మరి రాహుల్ గాంధీ గారు జరిగే సభను కూడా విజయవంతం చేస్తామని కూడా మనం తాను ఓడిన ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తానని జాంబాగ్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలపై సేవక్ నగర్లో ఆనంద్ కుమార్ గౌడ్ జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. తాను ఓడినా ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
बात नहीं अम्मा, आप इधर आए, एक टैंकर भी आपको भिजाएंगे, आ जाएंगे। वो टैंकर भी 3 दिन से बोल रहे टैंकर बोल ये टैंकर नहीं है, कल इतना था। कांग्रेस पार्टी के है, मैं हार गए तो भी आपका पब्लिक बोले तो इधर मैं बात क्या है, आपको जो जीते से वाला नहीं है आप करें। मेरे को हराए 2 बार, मेरी बात सुनो, 2 बार हारने के बाद भी बस्ती वाले अन्ना हमारा पानी का प्रॉब्लम है तो ऑफिसर को लेके अभी बाकी है। आपको नल को आना 2-3 दिन लोगों का काम कर रहे हो। यहाँ 3 टैंक भी जाएंगे आपको, मैं आज 3 टैंक आते उधर 2 यहाँ में है। अभी मेरा नसीब में नहीं सर, नेक्स्ट टाइम आप लोग नेक्स्ट टाइम आप दुआ दो, मैं जीत के आने दो, अब क्या करना अपन करेंगे। క్రితము గోషామైల్ నియోజకవర్గంలో జాంబాగ్ డివిజన్లో సుబాన్పుర, నాంపల్లి, సేవక్ నగర్ తదితర ప్రాంతాలలో నీళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఆగాపుర కొన్ని సరౌండింగ్లలో ఒక వారం రోజుల సంది వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిర్రు. ఇమ్మీడియట్ రాత్రి అధికారులతో మాట్లాడి ఈరోజు అధికారులను తీసుకొని పాదయాత్ర కూడా నేను ఈ ఏరియాలో జాంబాగ్ డివిజన్లో చేయడం జరిగింది. ఇది ఎక్కడ లీకేజ్ ఉందనేది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఈరోజు అన్నాడు ఒక దగ్గర లీకేజ్ ఉందన్న 3-4 రోజులు పడుతుందని చెప్పారు. అధికారులకు ఒకటే చెప్పాను, 3-4 రోజులలో రంజాన్ రాబోతుంది కనుక మా ప్రజలకు, నా మైనార్టీ ప్రజలకు, నా మైనార్టీలకు ఇంత ఇబ్బంది కాకుండా వాటరు ఎట్టి పరిస్థితుల్లో ట్యాంకర్లు పెట్టాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించి ఈ రోజు నుంచే ప్రతి గల్లీలలో వాటర్ ట్యాంకులు పెడతానని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. నా ఫోన్ నంబర్ కూడా నా మైనార్టీ అక్కలకు, చెల్లెలకు, సోదరులకు అందరికీ నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి. వాటర్ ట్యాంకు రాకున్నా కూడా నాకు చెప్తే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటే నేను చేశానని చెప్పడం జరిగింది. నేను 2 సార్లు ఓడిపోయినా కూడా నాకు అవసరం లేదు, మీ ప్రజలే నాకు ముఖ్యము. నేను ఉన్నన్ని రోజులు ఈ జాంబాగ్కు సేవ చేస్తామని చెప్పి ఈ ప్రజలకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా నంబర్లు కొందరు పెద్దలకు, ఈ బస్తీ వాసుల మైనార్టీ బ్రదర్స్కి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వము. టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు నేను మీ అందుబాటులో ఉంటూ ఏ ప్రాబ్లం ఉన్నా నా దృష్టికి వస్తే, నాతో కాకపోతే మా మంత్రివర్యులు ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అయ్యర్ అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి నేను చేపిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందండి. నల్లకుంట డివిజన్ టీఆర్టీ కాలనీలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో సెంట్రల్ జిల్లా మైనార్టీ మోర్చా సెక్రటరీ ఇర్ఫానా సుల్తానా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు మున్నాబాయ్ నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అమృత, రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, వరలక్ష్మి, బాజన్న తదితరులు పాల్గొన్నారు. ఒక 5-6 ఇవ్వండి సార్, వీడియో తీసి. మహిళా మోర్చా సమానత్వం పెట్టండి, పైన పెట్టండి. నెక్స్ట్ బిల్లు ఉండాను బిల్లు నెక్స్ట్ పైన పెట్టండి. రవి మీద పెట్టండి. ఇవాళ మన యొక్క అంజయ్యనగర్ బస్తీలో మైనార్టీ మోర్చా తరఫు నుంచి ఇవాళ మనము రంజాన్ ఈద్ ముబారక్ తరఫున మనము ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ముస్లిం మహిళలకు కానీ ముస్లిం సోదరులకు ఈద్ సందర్భించి వాళ్ళ యొక్క సహాయార్థకం మహిళా మోర్చా నుంచి, ఇక్కడ మైనార్టీ మోర్చా నుంచి వాళ్ళకి ఇవాళ కిట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ ప్రార్థన చేసి రోజా సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు ఆ భగవంతుడు కూడా అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని మనం కోరుతూ ఈ దేశం సుభిక్షంగా ఉండాలని,
ఇలా దేశం మొత్తం కూడా 75 సంవత్సరాలు అమృత్ మహోత్సవం సందర్భంగా మైనార్టీ మోర్చా వాళ్ళు పెట్టుకున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాం. అంజయ్ నగర్కి వచ్చినటువంటి మున్నాలాల్ భాయ్, మన సెంట్రల్కి సంబంధించినటువంటి ఐజాక్ రాజు గారు, ఇక్కడ మన మైనార్టీ మోర్చా కన్వీనర్ ఇర్ఫానా గారు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ శ్యామ్ రాజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ మన సెంట్రల్ జిల్లా వన్యం రమేష్ గారు, మహిళా మోర్చా సంబంధించిన మహాలక్ష్మి గారు, ఇక్కడ ముఖ్యంగా యువకుడైనటువంటి మధు గారు ఓబీసీ మోర్చాకు సంబంధించి అన్ని వివిధ మోర్చాల వాళ్ళందరూ కూడా రావడం, వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం, అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటి ఆర్కే రోజాకు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ వచ్చే నెల 7వ తేదీన ఘనంగా సన్మానించనుంది. దర్శక దిగ్గజం భారతీ రాజా సారథ్యంలో మే 7న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని నగరంలో జరిగిన మీడియా సమావేశంలో సినీ ప్రముఖులు కాట్రగడ్డ ప్రసాద్, చిత్రాలయ లక్ష్మణ్, సి కళ్యాణ్, దీనా, ఆర్వి ఉదయ్ కుమార్, ఆర్కే సెల్వమణి, భారతీ రాజా సంయుక్తంగా వెల్లడించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రహదారులు, నీళ్లు, కరెంటుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాను హైదరాబాద్లోనే ఉండి వస్తున్నానని, అక్కడ కరెంటు లేదని, తాను అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందన్నారు. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బొత్స హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నానని, బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడవచ్చా అని ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో విద్యుత్ కోతలు లేవన్నారు. బొగ్గు అధికంగా ఉన్నా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయన్నారు. ఎన్నికలు సమీపిస్తుందనే కేటీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో బాగాలేదు, తెలంగాణలో బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించి ఉండవచ్చునని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు కామారెడ్డి బాన్స్వాడ నియోజకవర్గాన్ని చూడాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమేనా అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏ సమాధానం చెప్తాయని ప్రశ్నించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదు, నిర్మించలేదు. ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్ధి నిదర్శనమని ఆయన తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 100 బస్సులు. కాంగ్రెస్ నియోజకవర్గ నేత మాలోతు నెహ్రూ నాయక్ వెల్లడి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. ఓడినా సరే ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు. పాదయాత్రలో జాంబాగ్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్. ఏడున ఏపీ మంత్రి రోజాకు ఘనంగా సన్మానం. మీడియా సమావేశంలో పలువురు సినీ ప్రముఖుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు V3 న్యూస్. సైనింగ్ ఆఫ్ కల్పన.